ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనేక అంశాల గురించి ఆయన ప్రసంగం చేస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో మనం గమనించినట్లయితే, అంతటా ఆయన తన శిష్యులను చూసి ఇట్లా నేను తన శిష్యులతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ అనేక విషయాలను మరి యేసుక్రీస్తు వారికి బోధిస్తూ ఉంటున్నాడు. వాటిల్లో ఇది ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఉంటున్నది. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారికి మేలు చేయడి. ఇది చాలా కఠినమైనటువంటి పనిగా మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం శత్రువులను మనం ప్రేమించము. మనకు మనకి ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే దూషిస్తారో అటువంటి వారికి మేలు చేయి. మేలుకు కీడుకు కీడుగా చేసేటువంటి వారిగా ఉంటున్నాయి. ఎందుకనగా మానవ నైజము అలాంటిది, మానవుని యొక్క స్వభావము అలాంటిది. దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను మనం గమనించినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అనేది మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మనం ఇతరులను మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను ఎంచబడతాం. ఎందుకనగా మొదట ఆయన మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. మనము ప్రేమించలేదు, కానీ ఆయనే మనను మొదట ప్రేమించి ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడు, సర్వాన్ని ఆయన ప్రేమించేటువంటి వాడు, అందరి పట్ల ఆయన ప్రేమ చూపేటువంటి వాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, సృష్టించుకున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా నన్ను ప్రేమించేవారు జీవమును కనుగొందురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మనం ఇతరులను, మన శత్రువులను మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనగా దేవుడు మనకు నేర్పినటువంటి ఆ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఆ మాటలు చాలా విలువైనటువంటి. ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉంటున్నారో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ ఉంటున్నారో అటువంటి వారికి మనము మేలు చేసేటువంటి వారిగా ఉండాలి. అటువంటి వారికి కీడు చేసేటువంటి వారిగా మనం ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ యొక్క లక్షణం, ఇలాంటి స్వభావము మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అట్టి కృప నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఆమేన్.